స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకుందాము. అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి యాడ్ చేద్దాం. ఇది హోమ్ మేడ్ నెయ్యి అండి. సో అందులో 10-12 జీడిపప్పులు వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. సో గీ అనేది కరిగిన గీ అయితే 4 టేబుల్ స్పూన్లు పడుతుందండి. సో అది వేగిపోయాయి కాబట్టి ఇంకొక చిన్న బౌల్లో యాడ్ చేసేసుకొని 1 కప్పు సూజీ రవ్వ, అదేనండి బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి. మా చెల్లికైతే మా మమ్మీ చేసే స్వీట్స్లో ఇది చాలా ఫేవరెట్ అనమాట. తనకి చాలా ఇష్టం. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 కప్ షుగర్ వేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకుందామండి. సో బొంబాయి రవ్వ వేపుకునేటప్పుడు కలర్ మారాల్సిన అవసరం లేదండి. కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, షుగర్ పౌడర్ని దీన్ని వేసేసుకొని చక్కగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాము. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసేద్దామండి. నేను మిల్క్ మేడ్ తీసుకున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. ఇది నేను ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను.